కడప జిల్లా కమలాపురం మండలం కోగటంలో వేర్వేరు చోట్ల పెద్ద ఎత్తున అక్రమ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 415 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం జరిగే గ్రామ జాతరలో మద్యం విక్రయించేందుకు సీసాలు నిల్వ చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఆకబంధ నిమిత్తం కోగటం వెళ్ళడం జరిగింది. లేబాకు మాధవరెడ్డి అనే అతను పాడుగొండ ఇంట్లో మద్యం ఉన్నట్టు సమాచారం వచ్చింది. అక్కడికి రైడ్ చేసి 205 బాటిల్స్ వివిధ కంపెనీకి చెందినవి స్వాధీనం చేసుకోవడం అయింది. ఇంకో ప్లేస్లో కూడా రైడ్ చేస్తే అక్కడ కూడా 217 బాటిల్స్ దొరికినాయి. అతను ముద్దాయి గురించి విచారణ చేస్తున్నాము. తర్వాత ఈ మాధవరెడ్డిని విచారించగా ఈ బాటిల్స్ అన్ని రాబోయే 14వ తారీఖు కోగటం విలేజ్లో దేవరం ఉంది. దానికి సంబంధించి అతను చుట్టుపక్కల ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, చాపాడు, పొట్టదెత్తి అక్కడ వైట్ షాప్ నుంచి తెచ్చుకొని డంపులు చేసుకొని ఆ రోజు అధిక ధరలకు అమ్ముకోవాలని చెప్పి ఆలోచనతో చేసుకున్నాడని తెలిసింది. ఇతని మీద కేసు రిజిస్టర్ చేసినాము. రిమాండ్ తరలిస్తున్నాం.